ఓం నమ శివాయ. మకర రాశి వారు. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి ఈ మకర రాశి వారికి శని యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం వెళ్ళిపోవడం వల్ల దాదాపుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. మొన్నటిదాకా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. అలాగే విశ్వం నుంచి మనకు చాలా అందబోతున్నాయి కాబట్టి నువ్వు ఎంత తీసుకోగలిగితే అంతా నీదవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా శ్రమలోపం లేకుండా మీరు బాధ్యతగా ప్రవర్తించినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అలాగే విశ్వంలో చాలా రకాలు వస్తాయి. మంచి వస్తుంది, చెడు వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం రిసీవ్ చేసుకోవటంలో మీ యొక్క శరీర తత్వం, మీ యొక్క యోగము అన్నీ కూడా అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మకర రాశి వారికి దాదాపుగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఎవరికైనా సరే మిశ్రమ ఫలితాలే అని చెప్పాను కదా, అలాగే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మీరు ఏవైతే ఇబ్బంది పడ్డారో, ఒక ఫ్రెండ్షిప్లో, ఒక ఫ్రెండ్ ద్వారా, లేదా ఒక వ్యక్తి ద్వారా, ఒక కుటుంబ వ్యవస్థ ద్వారా, లేకపోతే ఒక నైబర్ ద్వారా, లేకపోతే ఒక వ్యాపారం భాగస్వామి ద్వారా, లేకపోతే భార్య భర్తల మధ్య భాగస్వామ్యం ద్వారా, సంతానం ద్వారా, కుటుంబ వ్యవస్థల ద్వారా ఏవైతే ఇబ్బందులకు మీరు గురయ్యారో అవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఈ సంవత్సరం మీరు వితిన్ 3-4 మంత్స్లోనే చూస్తారనమాట. ఎన్నో అద్భుతాలు పోయిన లాస్ట్ 2 years నుండి, 2.5 years నుండి మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళబోతుంది. అదే సమయంలో షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా మీ మీద ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అయినా కూడా శని యొక్క ప్రభావం ధర్మ సంబంధమైంది కాబట్టి మీరు ఈ యొక్క పరిహారంలో భాగంగా శనికి సంబంధించిన పరిహారాలు ఏమైనా చేయకపోతే ఇప్పుడు చేయటానికి ప్రయత్నం చేయండి. ఏలినాటి శనిలో ఏమి చేయలేదు, మేము శనికి తైలాభిషేకం ఏం చేయలేదు, చేసుకోండి. ఇప్పుడు మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా మీ యొక్క యద్భావం తద్భవతి, మీ యొక్క భావం కూడా బాగుండాలి. ఈసారి మనం సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. అలాగే మనం ఇతరులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్దాం అనే కాన్సెప్ట్తో మీరు ఉన్నట్లయితే విధి మీకు చాలా చాలా అనుకూలంగా ముందుకు వెళ్తుంది. తప్పకుండా సక్సెస్ పొందుతారు. శుభం భవతు. మీ సదాశివం.